వెల్కమ్ టు మై ఛానల్ శశి తెలుగు వ్లాగ్స్. రీసెంట్గా మేము మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియంని సందర్శించడం జరిగింది. దీనిని 1915లో స్థాపించారు. ఇది మహారాజా శ్రీ కృష్ణరాజ వడయార్ 4th కాలంలో ప్రారంభమైంది. దీనిని జగన్మోహన ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. ఇందులో పురావస్తు ప్రదర్శనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ హోయశల, చాణిక్య, విజయనగర కాలము నాటి రాతి శిల్పాలు ఉన్నాయి. శివ, విష్ణు, గణేష, దుర్గాదేవి విగ్రహాలు ఉన్నాయి. అలాగే పురాతనమైన జైన విగ్రహాలు కూడా ఉన్నాయి. వడయారు రాజవంశపు చిత్రాలు ఉన్నాయి. ప్రసిద్ధ కళాకారుడైన రాజా రవివర్మ పెయింటింగ్స్ ఇందులో చాలా ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన ఒక ప్రధానమైన ఆకర్షణ కింద మనం చెప్పవచ్చును. పురాతనమైన కాయిన్స్, రాతి శాసనాలు, లోహ పత్రాలు ఉన్నాయి. చెక్కతో చేసిన పురాతనమైన వస్తువులు ఉన్నాయి. రాజకుటుంబానికి చెందిన ఆభరణాలు, దుస్తులు అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి చూడొచ్చు మనము. ఆనాటి రాజులు వాడినటువంటి ఆయుధాలు, ఖడ్గాలు, విల్లు, బాణాలు అవన్నీ కూడా మనకి కనబడతాయి. ఈ ప్యాలెస్కి ముందు ఒక ఆకర్షణీయమైన ఒక ఉద్యానవనం ఉంది. గార్డెన్ చుట్టూ రంగురంగుల పూల మొక్కలు నాటారు. గార్డెన్లో ఉన్న పూలతో ప్యాలెస్కి ఒక సాంప్రదాయమైన రాయల్టీ లుక్ వస్తుందని చెప్పవచ్చును. మొత్తానికి మైసూరు ఆర్కియాలజికల్ మ్యూజియము చరిత్ర, కళ, పురావస్తు ప్రేమికులకు ఒక ఖజానా లాంటిదని చెప్పవచ్చును. భారతీయ రాజవంశాల మహత్తుని, కళా వైభవాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చును. ఫ్రెండ్స్, మీరు కనుక మైసూరు వెళ్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి.